ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో ప్రవేశపెడితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఉదాహరణ చెప్పంటే నేను 100 చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట ఇల్లు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చినారు, కాదనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్లోనే ఉంటాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అట్లే ఉన్నారు. ఎమ్మెల్యేలు మారిండొచ్చు, లేకపోతే మా పదవులు మారిండొచ్చు, కానీ నీతి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆ రోజు చేపట్టారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయచోటి బిడ్డగా నేను అడుగుతున్నా, గత ఎన్నికల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెన్షన్ ఎంత ఇస్తానంటే ఎవరు చెప్పడం లే. పెన్షన్ రాని వాళ్ళైతే వందలుగా వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ రాలేదంటున్నారు. మళ్ళా పేపర్లో చూసినా, ఇంకో దాంట్లో చూసినా ఈ రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నామని చెప్పారు. ఆ పెన్షన్లు ఎక్కడికి పోయాయి? అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు, 4 పక్కన రోడ్లు ఎంత ఉన్నాయో అక్కడ 6,000 7,000 ఇల్లు కట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నారాయణ రెడ్డి గారి పల్లి టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్ లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు. అది నేను కూడా ఒప్పుకుంటా. కడపలో కానీ కర్నూలు దగ్గర 6,000 ఇల్లు కట్టి టౌన్షిప్ కట్టలేదు. నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈ రోజు 6,000 ఇల్లు ఇచ్చిన దగ్గర ఎందుకు సంసారాలు ఉంటారు, ఏ విధమైన మనోజ్ఞ వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అడుగుతున్నాను. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారు అయితేనే, హౌసింగ్ పీడీ గారి దగ్గర నేను రిపోర్ట్ తీసుకొని వస్తే 1,400 ఇల్లు ఫౌండేషన్ జరగలేదు. మిగతా ఏవైతే 4,000 ఇల్లు ఏదో ఫౌండేషన్లు పెట్టి మొదలు పెట్టారో నిజమైన లబ్ధిదారులు లేరు. దాంట్లో మిగతా అమ్ముకున్నారు. మిగతా దాని పేరు చెప్పుకొని చుట్టుపక్కల ఎకరాలు విలేకరులు అయితేనే, పోలీసులు అయితేనే, ఎవరైతే రాజకీయంగా 5 సంవత్సరాలు పదవులు అనిపించినారో, బెదిరించుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఆ స్థలాలు కొనుక్కోవడం జరిగింది. ఒక్కరు ఎవరైనా డెలివరీ అయ్యే ఆడాలను తీసుకొని ఆ రోడ్లలో కార్లో అవ్వకపోతే డెలివరీ అయిపోతుంది. అంత దౌర్భాగ్యంగా గుంతలమయమైంది అంత కాలం. నేను అడుగుతాను ఏదేంటంటే, ఎంతసేపు మన ముఖ్యమంత్రుల గురించో పైనుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నిధులు నిజంగా మన నియోజకవర్గంలో, మన మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టింటే ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందలేదని నాకు ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నాను. అలాగే గత ప్రభుత్వంలో రాయచోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినామని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా రాయచోట్లో యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తామని చెప్పినారు, ఆ పనులు ఎందుకు జరగలేదు నాణ్యంగా అడుగుతున్నారు. ఎందుకు జరగలేదు? ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే ఎవరికైతే నీళ్ళ సౌకర్యం కావాలో, డ్రైనేజ్ సౌకర్యం కావాలో అక్కడ పనులే జరగలేదు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట ఊళ్ళో బయట వేసుకుంటే అక్కడ పోయి కాలువలు ఎందుకు వేయడం, అక్కడ కాలువలు వేస్తా వచ్చినారు. ఎందుకు వేశారు? ఆ కాంట్రాక్టర్కి ఏం కావాలా, ఒక నెల రోజుల్లో ఇన్ని కిలోమీటర్లు లైన్ వేస్తే వాళ్ళు బిల్లు చేసుకోవచ్చు. ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్ వస్తాయి కాబట్టి బిల్లులు చేస్తా వచ్చినారు. నిజంగా అన్ని 100 కోట్ల రూపాయలు రాయచూటి తెచ్చారంటే నాకు కూడా సంతోషంగా, శాసనసభ్యులు ఆ రోజు ఉన్నాడు, మీ కౌన్సిలర్ కూడా నేను దండం పెట్టా. అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు? నిజంగా లబ్ధిదారులు రాయచోట్లో గుడ్డి వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.